మనలో భగవంతుడు సామాన్యమైన శక్తి పెట్టలేదండి. ఈ శరీరంలో ఎంత అద్భుతమైన శక్తి పెట్టాడో, కానీ చాలామంది ఆ శక్తులను వినియోగించుకోవడం లేదు. ఎలాగూ అంటే కేవలం ఈ శరీరం దేనికుందా అంటే తినడానికి, తిరగడానికి, నిద్రించడానికి, మధ్యలో వినోదించడానికి. దీనికి తప్ప మరొక దానికి పనికొస్తుంది చాలామందికి తెలియదు. మరి దేవుడు స్తోత్రం కూడా చేస్తామంటే ఇవన్నీ సజావుగా జరగాలని ప్రార్థన చేస్తాం, అంతే. ఇంకేమున్నది? ఇంకేమైనా ఉన్నదా? ఇందుకేనా ఉన్నది ఈ శక్తి? ఇదే శరీరం పరమహంసకి అదే ఉంది, ఆచార్యస్వాములకి ఇదే శరీరం, మనకి ఇదే శరీరం. కానీ వాళ్ళకి మనకి తేడా ఏమిటి? ఈ శరీరంలో అద్భుతమైన భగవచ్చక్తి ఉన్నది. దాన్ని జాగృతపరుచుకున్నారు సాధనతో వారు. సాధనా మార్గానికి వెళ్లకుండా కేవలం పశు మార్గంలో జీవిస్తూ దీన్ని మనం భోగానికి మాత్రమే వినియోగించుకుంటున్నాం. మహాత్ములు దీన్ని యోగానికి వినియోగించుకుంటున్నారు. ఇద్దరిలో ఉన్నది ఒకే శక్తి, కానీ వాడుకునే దాన్ని బట్టి ఉన్నది. అందుకే ఆధ్యాత్మిక సాధన అంటే ఒక్క నిర్వచనం ఈరోజు గుర్తుపెట్టుకుంటే మననం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సాధన అంటే ఎక్కడో పరలోకాల నుంచి శక్తిని కిందకి దింపుకోవడం కాదు, నీ లోపలున్న భగవచ్చక్తిని జాగృతపరచుకోవడం. అదొక్కటే. మన లోపల ఉన్న అఖండమైన ఆత్మశక్తిని జాగృతపరచుకోవడమే. కానీ మనం ఆ పని చెయ్యం. అందుకే ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే యోగ వాసిష్టంలో గొప్ప మనలో అద్భుతమైన కళలు ఉంటాయట, జ్ఞాన కళలు. కానీ అనాభ్యాసం చేత, అంటే వాటిని సాధన చేయకపోవడం వల్ల ఆ కళలు క్రమంగా క్షీణించి మనలో పశుత్వం అభివృద్ధి చెంది ఈ మానవత్వ స్థాయి నుంచి ఇంకా పశుత్వ స్థాయికి దిగి తర్వాత జన్మలు పశుజన్మలు చేసుకుంటున్నామట. ఈ జ్ఞాన కళల్ని కాసింత సాధన చేసినా అభివృద్ధి చెందుతాయి. అవి నిత్యము మనలో ఉంటాయి. అవి ఆ జ్ఞాన కళలు వృద్ధి చెందుతూ ఉండాలి. ఆ జ్ఞాన కళలు వృద్ధి చెందుతూ ఉంటే లోపల పరమాత్మగా ఉన్న అమ్మవారు సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటారు. నీ సాధన అభ్యాసం ఎంత చేస్తూ ఉంటే దానికి సంతోషించి ఆవిడ ఇంకా పైకి పైకి తీసుకెళ్తుంటారు. అందుకే జ్ఞాన కళల యొక్క పరాక్రమం అంటే అభ్యాసం యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటే లోపలున్న తల్లి సంతోషించి మరింత అభ్యుదయం కలిగిస్తుంది. అది